ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. 5 టెస్టు మ్యాచ్ల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేయలేకపోయింది. అయితే లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చెత్త ఫీల్డింగ్, పేలవమైన బౌలింగ్ కారణంగా 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 9 సార్లు మిస్‌ఫీల్డింగ్ జరిగింది అంటే అది ఎంత నీచంగా ఆట దిగజారిపోయి ఆడారనేది మనం అర్థం చేసుకోవచ్చు. 21 పరుగులకు ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజున ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందేసింది. ముఖ్యంగా బెన్ డకెట్ అయితే 170 బంతుల్లో 149 పరుగులు చేశాడు. సెంచరీతో చెలరేగాడు. కరెక్ట్‌గా సెంచరీకి ముందు తను మంచి అద్భుతమైన క్యాచ్ ఇస్తే అది కాస్త జైస్వాల్ నేలపాలు చేసేశాడు. అయితే జైస్వాల్ ఒక్క బ్యాటింగ్ చేస్తే సరిపోతుందనుకుంటున్నాడు కానీ, ఇటువంటి చెత్త మిస్ ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 4 సార్లు చేశాడు. అయితే ఇక జాక్ క్రాలీ కూడా 65 పరుగులు, జో రూట్ వచ్చేసరికి 53 పరుగులు ఇలా అద్భుతంగా రాణించడంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ కాస్త గెలిచేశారు ఇంగ్లాండ్ జట్టు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా జడేజా 1 వికెట్ పడగొట్టాడు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంతో నిలిచింది. రెండో టెస్టు జూలై 2వ తేదీన బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. కీలక క్యాచ్‌లు వదిలేయడమే టీమిండియా కొంప ముంచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు వదిలేసిన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా దాదాపుగా 5 క్యాచ్‌లు అందుకోలేకపోయారు. అంటే దగ్గర 10 సార్లు మిస్‌ఫీల్డింగ్ జరిగింది. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు రిషబ్ పంత్ సాధించిన 2 శతకాలు వృధా అయిపోయాయి. ఈ మ్యాచ్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఎడిషన్ ప్రారంభమవ్వగా టీమిండియా దీన్ని ఓటమితోనే మొదలుపెట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడంతో యువ ఆటగాళ్లు ఎలా ఆడతారా అనుకున్నారు. అయితే స్టార్టింగ్ బ్యాటింగ్‌తో ఇరగదీసిన మన భారత ఆటగాళ్లు ఆఖరికి మాత్రం పూర్తిగా వైఫల్యం పొందారు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ దుమ్మురేపారు. ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్లను పంత్, బుమ్రా వదిలేశారు. ఈ అవకాశాలతో చెలరేగిన డకెట్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక బుమ్రాను కాస్త జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనింగ్ జోడీ మిగతా బౌలర్లను మాత్రం చెడుగుడు ఆడుకున్నారు. తొలి సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. దాంతో ఇంగ్లాండ్ 117 పరుగులతో లంచ్ బ్రేక్‌కు వెళ్ళింది. రెండో సెషన్లోనూ ఇంగ్లాండ్ ఓపెనర్లు అదే జోరును కొనసాగించారు. ఇక 111 బంతుల్లో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా 97 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్ను జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో ఒక్కసారి ఆట మలుపు తిరిగింది. అతను జడేజా వేసిన మరుసటి ఓవర్లో బౌండరీ పాతి 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత జాక్ క్రాలీని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయగా పెవిలియన్‌కు చేర్చాడు. అదే స్పెల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఓలీ పాప్‌ని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సెంచరీ హీరో బెన్ డకెట్‌తో పాటు హ్యారీ బ్రూక్ కూడా అవుట్ అవ్వడంతో వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతో ఇక భారత శిబిరాల్లో కొద్దిగా ఆశలు అందుకున్నాయి. కానీ జో రూట్, బెన్ స్టోక్స్ ఇద్దరూ కూడా ఆచితూచి ఆడారు. దాంతో ఇంగ్లాండ్ 269 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి టీ బ్రేక్‌కు వెళ్ళింది. చివరి సెషన్లో స్టోక్స్, జో రూట్ నిలకడగా ఆడారు. 49 పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్‌లో సెట్ అయిన ఈ జోడీని జడేజా విడదీసినప్పటికీ కూడా క్రీజ్‌లోకి వచ్చిన జెమ్మీ స్మిత్ మాత్రం చాలా అద్భుతంగా ఆడి ఇక ఆఖర్లో జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం 465 పరుగులు స్కోర్ చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులు చేసిందనమాట. ఇలా చేసినప్పటికీ కూడా బౌలర్ల వైఫల్యం, మిస్‌ఫీల్డింగ్ కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయింది. లేదంటే చక్కగా ఈ మ్యాచ్ గెలిచి ఆరంభమే అద్భుతంగా స్టార్ట్ చేసేది.